అలాగే మనం కానీ ఇప్పుడు ఈ దశ వచ్చి ఎడ్యుకేషన్ పైన ఉన్నాం. మన బిడ్డలు బాగా చదవాలి, మంచి విద్య ఇవ్వాలి. ఆ బిడ్డలకి ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళ జీవితం బాగుపడుతుందనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చింది. చిన్న కార్మికుడు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుడు కానీ మా బిడ్డలు బాగా చదవాలనేది. ఆ యొక్క డిఫరెన్షియేషను అందకుండా ఉండకూడదు. పేదరికం అనేది విద్య దగ్గర పేదరికం అనేది ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన. ఆయన కానీ అద్భుతమైన ఒక స్కూల్ కట్టారు మంగళగిరిలో, ఆయన ఇంకా కట్టిస్తున్నారు. సో మనం కానీ ఇక్కడ సో ఇవన్నీ ఈ స్కూల్స్ వస్తే మన నెల్లూరు ఒక బెంచ్ మార్క్, ల్యాండ్ మార్క్ అయిపోతుంది విద్యకి. కాబట్టి మీ అందరినీ, ప్రజలందరినీ కోరుతున్నా నేను, నారాయణ గారు దీన్ని ఒకసారి ఆయన చెప్తే 100% చేస్తారు. దీనికి ఎవరైతే ఈ CSR ఫండ్ మాకు ఇస్తున్న ఆ సంస్థకు కానీ, రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, మా నెల్లూరు ప్రజలందరి తరపున, రాష్ట్రం వక్ఫ్ బోర్డు తరపున, అలాగనే ముస్లిం సమాజం అందరి తరపున కానీ వాళ్ళకి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఎల్లప్పుడూ ఈ బిడ్డలు జీవితాలు బాగుపడే అన్ని రోజులు మీకు ఈ చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ ఇచ్చిన, దాతలు ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు కానీ ఆ భగవంతుడు ఆ పుణ్యం ఇస్తాడని కానీ తెలియచేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమము మీ అందరూ సహకారం, ఓన్ చేయండి. ఓన్ అంటే ఇక్కడ వచ్చి స్థలం తీసుకోమని కాదు, ఈ పనిని ఓన్ చేయండి, సొంత పనిగా చూడండి, రాండి, చూడండి, ఇంకా సలహాలు ఇవ్వండి, దగ్గర ఉండండి, చూడండి. ఇది మన బిడ్డల కోసం కడుతుండేది మీ అందరికీ తెలియచేస్తూ, మరి మీడియా మిత్రులకు కానీ దీన్ని చక్కగా ప్రజలకి అర్థమైనట్టు, అంటే మేము మాట్లాడినా మీ కామెంటరీ ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఈ స్కూల్ని ఇమ్మీడియట్గా ఈ అకాడమిక్ ఇయర్కి, రేపు నారాయణ గారు నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు కూర్చొని ఈ అకాడమిక్ ఇయర్ ఎట్ట చేయాలనేది కాంక్రీట్గా మాట్లాడిన తర్వాత మళ్ళా దీని గురించి అకాడమిక్ ఇయర్ గురించి చెప్తాం. ఇదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా దీన్ని ఇమ్మీడియట్గా పూర్తి చేస్తామని కానీ తెలియచేస్తున్నా. ఈ కాంట్రాక్టర్స్ కానీ, జనరల్గా మన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ దీనిపైన ఉంటుంది. ఈ కాంట్రాక్టర్స్ కానీ ఎవరైతే CSR ఫండ్ ఇస్తున్నారో రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళే కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళ సొంతంగానే కట్టిస్తున్నారు.